పిలిచాడో అసలు ఎలా ఉంటాను అనేది అనేది ఏంటి నా జీవిత సాక్ష్యం అనేది మీతో పంచుకుందాం అని ఆశపడుతున్నాను. మరి ఇదిగా మొన్నటి రోజున ఫోన్ చేసి పాస్టర్ గారు, నాన్న నీ సాక్ష్యం చెప్తావా అంటే, నేను పని చేసుకుంటున్నాను, నా పనిలో నేనున్నాను. అక్కడ ఆయనకి నేను ఏ ఆలోచన చెప్పేది అయితే లేదు. అయ్యగారు వస్తానండి అని చెప్పేసి అన్నాను. కానీ చీపుడికి ఒక ఫోటో పెట్టినాను అన్న. పాస్టర్ గారు అయితే ఫోటో అడుగుతున్నారు అని చెప్పేసి చిన్న ఆలోచించాను. ఇదైతేనో పాస్టర్ గారు చెప్పారు, ఆయన చెప్పింది మనం చేయాలి. నా ఒక సాక్ష్యం అంటే, మరి భయంకరమైన స్థితి నుంచి, లోకం నుంచి, లోక పాపం నుంచి, లోక జలశాలకి లేకపోతే లోక ఆనందాలకి దానికి బానిసన అయిపోయి ఉన్నాను. ఇటువంటి దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. మరి నా చిన్న వయసులోనే నేను ఒక 5వ తరగతి వరకు చదువుకొని ఇంకా అక్కడి నుంచి మానేసి నాకు చదవద్దు అని చెప్పేసి నేను పనికి వెళ్ళడం జరిగింది. 35 రూపాయలు పని చేసుకుంటూ, అంటే నాన్నగారు అనేవారు నీకేంట్రా పని అని చెప్పేసి అలా తిట్టు ఆయన ఇంకా మారిపోయి ఆయనతో పాటు పనికి తీసుకెళ్ళిపోయారు. ఏంటంటే ఇటుకలు మోసుకోవడం, లేకపోతే అలాగా రాడ్ బెండింగ్ వర్క్ కనుక వెళ్ళిపోయిన కొంచెం ఒక 70 రూపాయల జీతం దాకా వెళ్ళిపోయారు. అలా అయిపోయేటప్పటికి నేను పని చేస్తుండగా నాన్నగారు సడన్గా పచ్చకావలు రావడం, సడన్గా ఆయన చనిపోవడం జరిగింది. ఇలా అవుతుంటే నాన్నగారు చనిపోయారు. ఇంకా నాకు అటు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అమ్మ ఒక్కతే, అక్కడికి మ్యారేజ్ అయిపోయింది. ఇలా ఉన్న పరిస్థితుల్లోని నేను స్థాయిగా ఫ్రెండ్స్కి ఎడిట్ అయ్యి అలాగే జాగ్రత్తగా తాగుడికి బానిస అయిపోయి, అలా తాగుడితో పాటు గుట్కాలు, నేను నా ఇష్టం, నా ప్రపంచం అంతా నా ఫ్రెండ్స్ అంతే. నీకు ఆలుతూ ఉండడం. ఉదయం 6 గంటలకు వెళ్తే ఎప్పుడు వచ్చేవాడినో తెలియదు. ఎవరి మాట వినేవాడిని కాదు. మీరెవరో నాకు చెప్పడానికి. అంత అలా పరిస్థితికి వెళ్ళిపోయాను. అంటే ఇంకా నా ఇష్టం, నేను అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాను. అలా వెళ్తూనే నా ఇష్ట ప్రకారమే నేను మ్యారేజ్ చేసుకున్నాను చిన్న వయసులోనే. నాకు మ్యారేజ్ అయ్యి 13 సంవత్సరాలు అవుతుందండి ఇప్పటికి. అంటే నాకు చిన్న వయసు, ఎంత వయసు ఉండదు చూడండి. ఆ సమయంలోనే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అది కూడా తల్లికి లేదు, ఎవరు లేరు. నా ఇష్టం నేను చేసుకుని పెళ్లి చేసుకుని వచ్చేసాను. ఇలాగే సాగుతుంది. మ్యారేజ్ అయింది, 2 బిడ్డలు పుట్టారు. అయినా సరే నా విపరీతమైన తాగుడు, పని చేసుకోవడం, తాగేయడం, ఇంకా విపరీతంగానే అలా ఉన్నాను లోకంలోనే. నేను ఎక్కడ ఉండేవాడిను, ఏ టైంలో ఉండేవాడిను, అలాగే జాగ్రత్తగా జోదంకి అలవాటు పడిపోయాను. ఇంకా ఆటలు, లోక స్నేహితులు, ఇంకా లోకమే, ఒక సినిమాలు, ఇంకా ఈ రాత్రి ఎప్పుడు వచ్చేవాడినో అనేది నాకు తెలియదు. మళ్ళీ ఏదైతేనో ఉదయం మళ్ళీ పనులకి వెళ్ళిపోవడం, అంత భయంకరమైన స్థితిలోకి నేను జారిపోవడం జరిగింది. ఇలా జరుగుతుండగా 2019, మరి నేను ఎందుకు 2019 ఎంత అంటారంటే, అది 2019 నా జీవితంలో మార్చింది. 2019 నా గురించి వచ్చింది అని నేను అనుకుంటాను. ఆ 2019 అందరం రేపటి నుంచి శ్రమ దినాలు, అంటే లెంట్ డేస్, 40 రోజులు శ్రమ దినాలు. అంటే మా స్నేహితులందరూ క్రిస్టియన్స్ అయినా సరే, అంటే అలా వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆ 40 రోజులు మేము కూడా మానేస్తున్నారా ముందు అంటే, సరే అయితే మీరు అందరూ మానేసిన, నేను క్రిస్టియనే కదా, నేను అమ్మ వాళ్ళందరూ చర్చికి వెళ్తున్నారు కదా, నేను అని చెప్పేసి నేను మానేయడం జరిగింది. ఆ 40 రోజుల్లో మరి ఎలాగా మానేసాం కదా, నమ్మంటది చర్చికి రారా. సరే వస్తాను అలాగే గడుపుకుంటూ వెళ్ళిపోయాను. లేకపోతే నా భార్య చెప్పేది రండి చర్చికి అని చెప్పేసి. మా ఇంట్లో ప్రతి నెల ఒక్కరోజు ఒక 5-6 వచ్చి ప్రేయర్ చేసి ప్రార్థన చేసి నా కుటుంబం గురించి ప్రార్థన చేసి వాళ్ళందరికీ బాగా చూసేవాడిని. వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ ఆహ్వానించేవాడిని. వాళ్ళందరికీ ఏం కావాలని తెచ్చి వెళ్ళిపోయేవాడిని. అక్కడ ఉండేవాడిని అయితే కాదు. నా గురించి ప్రార్థన చేసేవారు, నా కుటుంబం గురించి ప్రార్థన చేసేవారు అంతే. బాబు మారు అంటే మారుతానండి, అలా అంటే వస్తాను, ఇంకా చర్చికి రా బాబు, లేకపోతే మా ఇంటికి రా బాబు అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలైనా సరే పెద్ద వినేవాడిని కాదు, పెద్ద పట్టించుకునేవాడిని కాదు. ఇలాంతేలే, ఇలాగా చెప్తారు, ఇలాగే మాట్లాడతారు అన్నట్టుగానే విమర్శించుకుంటూ ముందుకెళ్ళిపోయేవాడిని. ఆయన ముందు మీరు చూసుకోండి,
ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అలాంటప్పుడు నేను ఈ 2019లో ఈ శ్రమ దినాల్లోనే ఇలాగ రమ్మంటున్నారు కదా, ఇలాగ రోజు అడగడం అలా జరుగుతుంటే ఒకరోజు చర్చికి వెళ్ళడం జరిగింది. ఈ చర్చికి వెళ్ళడం ఎందుకు చెప్తున్నానంటే అండి, ఆ చర్చికిలో వెళ్ళిన తర్వాత వెళ్తున్నాము, అక్కడ శ్రమ దినాలు, ఈ 40 రోజులు శ్రమ దినాల్లో దేవుడు యేసు ప్రభువు అంటే ఎవరు అని ఒక ప్రశ్నగా వెళ్ళాను. ఫస్ట్ రోజు వెళ్ళాను, నన్ను ఆకర్షించాడు. ఆయన ఒక ప్రేమ నన్ను ఆకర్షించి ఆయన ప్రేమకు నేను బానిస. ఈయన ఎందుకు ప్రేమించాలి, ఈయన ప్రేమించి ఈయన ప్రాణం ఎందుకు పెట్టాలి మన గురించి అని ఒక ప్రశ్నగా వెళ్ళాను. అసలు ఎవరు ఈయన, అసలు ఎందుకు ప్రాణం పెట్టాలి, ఆ ప్రాణం ఇతన్ని కొట్టిన వారిని కూడా ఆయన క్షమిస్తున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక ఇది క్షమించు. ఏంటినా ఈయన హింసించేస్తున్నారు, ముళ్ళు కిరీటం పెట్టారు, కొరడ దెబ్బలు కొట్టేస్తున్నారు, ఎన్నో మాట్లాడుతున్నారు, అయినా సరే ఈయన క్షమించేస్తున్నాడు. ఇంకేంటంటే ఒక వెళ్ళడం జరిగింది. ఇలా వెళ్తున్నాను, ఒక 10-15 రోజులు అయ్యింది. 15 రోజులు అవుతుండగా ఒక ఆదివారం వచ్చింది అనమాట. ఈ శ్రమ దినాల్లో ఒక ఆదివారం వచ్చింది. 15 రోజులు 20 రోజులు అయిపోతుంది ఈ ల్యాండర్స్లోని. అయిపోతుంటే ఒక ఆదివారం రాత్రి సర్వీస్ జరుగుతుంది, ఆదివారం సర్వీస్ జరుగుతుంది. అప్పటికే నేను నా స్నేహితులతో చెప్పడం, అమ్మకి ఇంట్లో బాగాలేదు, లేకపోతే కాయగూరలకు వెళ్తున్నాను అంటే నేను అంతలా నేను స్నేహితులతో ఉన్నాను. స్నేహితుల్ని విడిచి వెళ్ళేవాడిని కాదు. మరి ఆ సమయం నేను చర్చికి వెళ్తున్నానంటే వీళ్ళందరూ నవ్వుతారు, నీకు చర్చి ఏంట్రా అని నవ్వుతారు అని చెప్పి నేను అబద్ధం అమ్మకు బాగాలేదు, లేకపోతే పిల్లలు ఇద్దరు ఉన్నారు, లేదా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళాలి, లేకపోతే నా భార్యని ఎక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పి, లేకపోతే కాయగూరలకు వెళ్ళాలి అని అబద్ధం చెప్పుకుంటూ చర్చికి వెళ్ళడం జరిగింది. ఇలా వెళ్తుంటే ఒక ఆదివారం మా సంఘానికి 3 సర్వీసులు అవుతుంది. ఉదయం 2 సర్వీసులు, రాత్రి 1 సర్వీస్. రాత్రి సర్వీస్లో వెళ్ళి కూర్చున్నాను. కిందనంతా ఫుల్ అయిపోయింది. నేను వెనకతలు అంటే మెయిన్ డోర్ దగ్గర కూర్చున్నాను. అంటే చర్చిలో ఎవరన్నా చూస్తే నువ్వు తెచ్చుకొస్తున్నావా అంటారేమో, వాళ్ళు అంటారని కాదు, వాళ్ళు అంటారేమో అని చెప్పేసి అక్కడ పాస్టర్ గారు ఆమెన్ అనే టయానికి నేను వెంటనే ముందు వెళ్ళిపోయేవాడిని, బయటకు వచ్చేసేవాడిని. అటువంటిది కూర్చున్నాను, ఒక స్తంభం దగ్గర కూర్చుంటుంటే అంతమంది చాలా జనం ఉంటారు. ఆ చాలా జనంలోని ఆయన మరి పాస్టర్ గారు అంటున్నారు, ఆ మాట నా ఒక్కడికి వినబడుతుందా అందరికి వినబడుతుందా? నేను ఒక భ్రమలో ఉండిపోయాను. ఆ మాట ఏంటంటే, ఇంకా నువ్వు నా దగ్గరికి రావా అనేసి. ఏంటి ఎవరు మాట్లాడుతున్నారు, నాకు వినపడుతుందా, నేను ఏదో లేకపోతే నాకు చెవులైనా కొంచెం ఇబ్బంది అయినా అని చెప్పేసి అనుకుంటే ఇలాగే అంటున్నారు. ఏంటి ఇలాగ అంటున్నారు అని చెప్పేసి ఈ శ్రమ దినాలు ఆఖరి రోజులకు వచ్చి 30 రోజులకు వచ్చేటప్పటికి ఈ శ్రమ దినాలు రాత్రి మాటలు చెప్తున్నారు అనమాట. పొద్దున్నే ఉదయం 5 గంటలకి ప్రేయర్ జరుగుతుంది చర్చిలోని, మార్నింగ్ ప్రేయర్ జరుగుతుందని చెప్తున్నారు. పొద్దున్న 5 గంటల గంట కదా, ఎలాగా మనం సాగుతున్నాం, ఆయన తెలుసుకుంటున్నాం, ఈ యూట్యూబ్లో చూస్తున్నాం, ఏంటి అని చెప్తున్న ప్రాంతాల్లో పొద్దున్న కూడా ప్రార్థనకి వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళాను. ఏంటి నాకు రాత్రి ఒక మాట వినబడింది. ఆ మాట ఏంటి, నన్ను రావాని పిలుస్తున్నారు. ఏంటి నేను ఎక్కడికి రావాలి అని చెప్పేసి అలా నాకు వచ్చి రాని ప్రార్థన అంటే నిజంగానే నాకు ఏమీ తెలియదు. ఎలా ప్రార్థన చేయాలి, అసలు ఏమని ప్రార్థన చేయాలో కూడా తెలియదు. ఎంతో నాకు ఈ 30 రోజులు ఈ దేవుడి గురించి తెలుసుకోవడం, యేసుప్రభువు వారు ఎవరో తెలుసుకోవడం, ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోవడం, ఈ దాంట్లోనే నేను జాయిగా ఏమయ్యానంటే నా తప్పులు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. నేను చేసిన ప్రతి ఒక్క పాపము, నేను చేసిన ప్రతి ఒక్క క్రియ నాకు ఏదో ఒక సినిమా తెర మీద వేస్తున్నట్టు అన్నీ నాకు ఒక్కొక్కటి జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. నేను చిన్ననాటు కాకినాడ పట్టణానికి ఏ రోజుని చిన్ననాడు పట్టణాన్ని ఏం పట్టుకుని నేను కాకినాడ వచ్చాను అవి కూడా దేవుడు చూపిస్తున్నాడు. ఏంటి నేను చేసిన ప్రతి ఒక్క పాపము, నేను చేయన ఎంతోమందికి అన్యాయం చేశాను, లేకపోతే కాకేసి తిట్టేవాడిని, వెళ్ళిపోతున్నవాడిని కాకేసి తిట్టేవాడిని, అంతలాగా ఉండేవాడిని. ఎన్ని జ్ఞాపకం వస్తున్నాయి. ఏంటి ఇలాగా ఇది నాకు నేను ప్రార్థన ఎలా చేయాలి. ఒక మార్నింగ్ ప్రేయర్లోనే
అయ్యా నేనైతే మరి నువ్వు రావా అంటున్నావు, నేను ఎక్కడికి రావాలి నాకైతే తెలియట్లేదు, మరి నేను వస్తాను, నీ సన్నిధిలోనే ఉంటాను, మాత్రం నన్ను క్షమిస్తావా అని అడిగాను. నన్ను క్షమిస్తావా? నేనైతే చాలా ఘోర పాపాలు చేశాను, అప్పటికే నాకు పశ్చాత్తాపం అంటున్నారు కదా, పశ్చాత్తాపం వచ్చి నేను ఏడుస్తున్నాను. నాకొకటి అన్ని ఒక జ్ఞాపకం వస్తుంటే, ఇంత తాగేసి లేకపోతే ఇంత భయంకరంగా నేను కుటుంబాన్ని బాధపెట్టి లేకపోతే ఇంత ఆటల్లో ఉండిపోయి ఏముంటేది తాకట్లు పెట్టేసుకొని ఆటల్లోని, లేకపోతే ఇంత ఆటలో నాకు ఎంత డబ్బు వచ్చినా నా ఫ్రెండ్స్తోనే తాగుళ్ళు వ్యసనాలు, నా వర్క్లో కొన్ని లక్షల రూపాయలు పనులు చేసేవాడిని, ఆ ₹1,00,000 తాగుళ్ళు, ఇంకా పార్టీలు, ఇదే నా జీవితం. ఇవన్నీ జ్ఞాపకం వచ్చి అయ్యా నేను నీ పేరు చెప్పుకుంటాను, నన్ను ఇడిపిస్తావా? నేనైతే అనుకున్నానండి, ఒకటే అనుకున్నాను, తాగుడైతే మానేస్తానేమో, కుక్క అయితే మానలేను అనుకున్నాను. కుక్కకి ఎంత అలా ఎడిట్ అయిపోయినంటే అండి, ఒక అన్నం తినేటప్పుడు పడుకునేటప్పుడు మాత్రమే నా నోట్లో గుక్క ఉండదు, మిగతా సమయం అంతా గుక్కే. నా షర్టు ఈ షోలర్ మీదనే కంపల్సరీ ఎర్ర మరకలు ఉండేయండి. బండి మీద వెళ్తున్నప్పుడు కూడా ఇలా ఊస్తుంటే ఎన్ని ఎర్ర మరకలే. అంత భయంకరంగా నేను ఈ గుక్కకి అంతలా బానిసనైపోయాను. నేనైతే తాగుడైతే మానేస్తానేమో అనుకున్నాను కానివ్వండి, గుక్క అయితే ఆగలేనేమో అనుకున్నాను. ఈ 40 రోజులు అయ్యాయి. 40 రోజులు అయ్యేటప్పటికి నేను ఒక తీర్మానం తీసుకున్నాను అనమాట. తీర్మానం తీసుకుని నేనైతే మానేస్తాను, ఎన్నిటిని మానేస్తాను, నన్ను ఉంచుతావా? ఈ తాగుడికి నేను చూపించాలి, ఈ ఫ్రెండ్స్ నుంచి నన్ను ఉంచాలి, నన్ను నిలబెడతానంటే నేను నిలబెడతాను. అదే ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు నుండి ఇప్పుడు దాకా దేవుడు నన్ను ఎంతో అద్భుతంగా నిలబెట్టాడు. మరి దేవుడు అన్ని విషయాల్లోని నేను మారిన తర్వాత ఎంతో ఇబ్బందులు పడ్డాను. ఎన్నో శ్రమలు అంటే దేవుళ్ళకి మారిపోతే కష్టాలు ఉండవు, అన్ని సుఖాలే, అన్ని ఆనందమే, అన్నీ కాదండి. దేవుడు అబ్రహాము లాంటి వాడిని పరిశీలించాడు. మనం ఈ పాట వాళ్ళం ఇంకెంత ఏడ్చేవాడిని అంటే అండి, నేను తాగేటప్పుడు నా దగ్గర బోల్ డబ్బులు ఉండి మానేశాను, తాగుడు కుక్కలు మానేశాను. దేవుడు విడిపించాడు, అన్ని విషయాల నుంచి విడిపించాడు. మాత్రం ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు ఎంత చిచ్చుకొచ్చి ఏడుస్తున్నానంటే విపరీతమైన ఏడుస్తుంటే నేను ఏం చేయాలి? ఇన్నాళ్ళు అయితే నా దగ్గర వెళ్ళి నేను చేయి చాచి వాళ్ళని అడిగేసేవాడిని, లేకపోతే ఏదో చేసుకునేవాడిని. ఇటువంటిది ఇప్పుడు నేను అవన్నీ అడగలేను, నేనేం చేయలేను. ఏంటో నా పరిస్థితి అని ఏడుస్తుంటే నేనున్న ఒక్క తెల్లవారుజామున నాకు ఆయన నేను నా భుజం తట్టి అలా ఒక్కడనే తెల్లవారుజామున నేను మనం పేరుకి వెళ్తుంటే నన్ను అలా ఎంతోమంది బలపరిచి ఎంతో ప్రేమించి అలా నన్ను ప్రార్థన చేసుకుంటే అలా ఏడుస్తూ ఉంటే నేనున్నాను అని చెప్పి ఆయన నా భుజం పట్టుకొని ఆయన ఒకటే వాగ్దానం ఇచ్చేసారండి నాకు. యెహోషువ 1:5 నుంచి నేను మోషేకి తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉన్నాను. ఆ ఒక్క మాట ద్వారా నేను ముందుకెళ్ళాను. నేను ఇప్పుడు ప్రార్థన చేసిన, ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా అని చెప్పేసి, నువ్వు తోడుగా ఉన్నావు అని ఒక విశ్వాసంతో నేను ముందుకెళ్తున్నాను. ప్రతి విషయంలో నాకు జైలు ఇచ్చడానికి దేవుడు. ఫస్ట్ అయితే నన్ను పరీక్షించడే అనుకున్నాను, అంటే నేను ఉంటానా ఉండనా, నేను నిలబడనా అని చెప్పేసి అప్పటి నుంచి 2019 నుంచి ఈ 2024 అయిపోతుంది రేపటితో. మరి ఇంతవరకు దేవుడు యొక్క మహాకృప చేత నడిపించాడు. మరి నేను చర్చికి రావడానికి మొదటి కారణం వల్ల అనేక మంది వచ్చి నా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. అనేక మంది ప్రార్థన చేశారు. తర్వాత నా తల్లి తండ్రి, ఇకున్న మీ తల్లి తండ్రి చనిపోయారు, తల్లి భార్యలే ఉన్నారు. ఒకటి మీకు చెప్పేదల్లా, మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో వ్యసనాలతో ఉన్నారు. మీరు మీ బిడ్డలను కానీ మీ భర్తలు కానీ ఒకటి చేయాలి, బలవంతం చేయండి. అంటే ఎన్ని రోజులు అంటే వాళ్ళు వచ్చేంతవరకు. ఆయన చెప్తున్నారు మొదటి యోహాను 1:7లోని, నేను వెలుగు ఉన్న ప్రకారం మీరు ఎడుగులో నడిచిన ఎడల అరణ్య సహవాసం చేసిన ఎడల. మరి ఆయన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాను. అది మన చివరి వరకు మనం వాళ్ళు వచ్చేంత వరకు బతమాలడం, వాళ్ళకి ఇసుకుపోవాలన్నమాట. నీ మాట అయితే వినకపోవచ్చు, నేను నా తల్లి మాట వింటే ఏమ్మా నాకు చెప్పకు, లేకపోతే వెళ్ళే నువ్వు నాకు చెప్పేది ఏంటి అలా నువ్వు
లేకపోతే ఒక పాస్టర్ వచ్చి ఆయన మాట్లాడుతుంటే ఆయన అంతేలే, ఆ పాస్టర్లో ఉన్నా నేను ఆ పాస్టర్లో తప్పులు వెతుక్కునేవాడిని. ఒక పెద్దలు వచ్చి వాళ్ళు చెప్తుంటే వాళ్ళ తప్పులు వెతుక్కునేవాడిని. మరి ఇలాంటిది నేను కూడా మారి ఇప్పుడు ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, మీరు నేను అలా ఇసుకుపోయే నేను సంఘానికి రావడం జరిగింది. మీరు బతిమాలండి, లేకపోతే దండించండి, మీరు సంఘాన్ని తీసుకురండి. సంఘాన్ని తీసుకొస్తే దౌర్జన్యులు మాట్లాడదు, అక్కడ దేవుడు మాట్లాడతాడు. దేవుడి మాటకి ఎదురు లేదు. దేవుడి యొక్క మాట హృదయాల్ని ముందంచులు కగ్గబోలేదు అంటున్నాడు ఆయన మాట్లాడతాడు. మరి ఈ సంవత్సరం నేను ముందు సంవత్సరం నుంచి ఫాస్టర్ గారు 2వ సంవత్సరం నుంచి మరి ఫాస్టర్ గారితో రావడం జరుగుతుంది. మరి దేవుడు ఫాస్టర్ గారు కూడా ఎంతో ఆయన కూడా ప్రేమించి మా ప్రోత్సహించి మా వెన్ను తట్టి మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. బాబు ఇలా చేద్దాం బాబు అంటే, అయ్యారు అలాగంటే మేము ఏమైనా చెప్పినా సరే ఆయన కూడా ఫాస్టర్ గారు ఎలా చేద్దామండి అంటే, సరే బాబు నేను కూడా రెడీ మనం చేద్దాం అని చెప్పేసి ఆయన ఎంతో దూరం మమ్మల్ని తీసుకెళ్తూ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా నా గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా దేవుని కొరకు పరిగెట్టాలి, మరి విశ్వాసము అది కొనసాగించి వేసి వైపు చూస్తూ పరిగెట్టాలంటున్నాడు మరి పౌలు గారు. అది కూడా మనం కూడా ఇంకా పరిగెట్టాలి, ఇంత దూరం పరిగెట్టాలని ఆశపడుతున్నాను. నా గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా నా స్నేహితులు మారాలని, అప్పుడు నేను నా స్నేహితులతో తిరిగేవాడిని, నా స్నేహితులు మారాలని నేను ప్రార్థన పెట్టిస్తున్నాను. నా కుటుంబంలో నేను ప్రతి నెల నా స్నేహితులు మారాలని ప్రార్థన పెట్టేస్తున్నాను. అది నా స్నేహితులు కూడా అనేక మందికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, చాలా మంది ఉండిపోయారు. అంటే 35 సంవత్సరాల దాకా కూడా వచ్చేసాయి, ఇంకా వ్యసనాల్లో ఉండిపోయారు. నా స్నేహితుల గురించి కూడా ప్రార్థన చేయండి, అవి మ్యారేజ్ల గురించి కూడా ప్రార్థన చేయండి. నాకు వలే మరి అనేక మంది యవన బిడ్డలు లోకంలో ఉండిపోయి అది పాపం అనేది తెలియకుండానే వాళ్ళు జారిపోతున్నారు. అది ఇప్పుడు ఇంకా భయంకరం అయిపోయింది. ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎంతో విపరీతం అయిపోయింది. మరి వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేయండి. తప్పకుండా మీ కుటుంబంలోని కూడా మీ బిడ్డలు కానీ లేకపోతే మీ భర్తలు కానీ సంఘానికి తీసుకురండి. ఒక్కసారైనా, అంటే 1 వారం రాకపోవచ్చు, 2 వారం రాకపోవచ్చు, మీరు బతిమాలండి. దేవుడు మారుస్తాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. నేను ఆయన ప్రేమకు బానిసైపోయాను. ఆయనే ఎంత ప్రేమించి మరి ఒక దేవత దేవుడే మన గురించి ఆయన బలైపోయి ఎన్నో దెబ్బలు తింటూ ఎంతో శోధన అనుభవిస్తూ కూడా మరి ఆయన పుట్టిన వారిని కూడా క్షమించేస్తున్నాడు. అటువంటిది ఆ రోజు నేను అన్న ఒక్క మాటకి, ప్రభువా నన్ను క్షమిస్తావా అన్నందుకు నేను క్షమిస్తాను అని చెప్పి ఆయన నన్ను గుంట్లు హత్తుకున్నాడు. ఆ ప్రేమకి నేను ఇప్పుడు దాకా ఆ ప్రేమను తట్టుకోలేకపోతున్నాను. అంతలా ఆయన ప్రేమ అగాపై ప్రేమ. ఆ ప్రేమకి నేను ఈరోజు బానిసనైపోయి ఆ ప్రేమలో ఇంకా ఉన్నాను. మీరు ఆ ప్రేమలో చూసి ఇంకో ఇక్కడ మరి సంఘం ఫాస్ట్గా సంఘం పెట్టారు. మరి రండి, అనేక మంది మీ కుటుంబాల్ని